నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న రానున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో శనివారం మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవడానికే జగన్ పర్యటన చేస్తున్నారన్నారు. జగన్ పర్యటనపై పోలీసులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మత్స్యకారులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ ప్రాంత మత్స్యకారుల కళ ఫిషింగ్ హార్బర్ కావాలి అని చెప్పి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి వాళ్ళ కోరికను మన్నించి వాళ్ళ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా పూర్తయి ఒక 10% పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మారి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా 10% పనులు కూడా చేయకుండా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దాని గురించి ఉన్నటువంటి అరాకొరా వసతి సదుపాయాలతోనే ఈ ప్రాంత మత్స్యకారులు ఆ ఫిషింగ్ హార్బర్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేరుగా ఒక నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతాన్ని ప్రైవేటీకరణ చేసి సాగర్ డిఫెన్స్ అనేటువంటి ఒక సంస్థకి ఇచ్చారు. వాళ్ళే చెప్పారు సాగర్ డిఫెన్స్ అనేటువంటిది ఒక సంస్థ, కానీ దాని వెనక ఉన్నటువంటిది డిఫెన్స్ విభాగం అని చెప్పడం జరిగింది. మాకు సాగర్ సంస్థ వచ్చినా, డిఫెన్స్ విభాగం వచ్చినా, పరిశ్రమలు వచ్చినా అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడే మనం చూస్తే ఈ ఉన్నటువంటి కొద్దిపాటి తీర ప్రాంతంలోనే ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి దానిలోనే బోటు 2 వరుసలు 3 వరుసలు పార్క్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీరు ఉన్నటువంటి ఆ తీర ప్రాంతంలో కూడా కొంత భాగాన్ని ఎత్తివేస్తే ఇప్పటికే కంజెషన్ నుండి రద్దీగా ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లో రాబోయేటువంటి రోజుల్లో బోట్లు వస్తాయి. రాబోయేటువంటి రోజుల్లో మరింతగా విస్తృతంగా అవుతాయి. కొంతమంది బోటు కొనుక్కుంటారు, మరికొంతమంది మత్స్యకారులు ఇక్కడికి పూర్తి స్థాయిలో ఇది ఆ 10% పనులు కూడా పూర్తి అయితే దాని ఆపరేషన్లోకి తీసుకొస్తే పూర్తి స్థాయి ఆపరేషన్లోకి చాలామంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మత్స్యకారులకు జీవనోపాధి కలిగించేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు మత్స్యకారులకు జీవనోపాధి అవకాశాన్ని దెబ్బకొట్టేటువంటి విధంగా, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇది మత్స్యకారుల ఆస్తి అని ఫిషింగ్ హార్బర్ ఇస్తే దాన్ని అభివృద్ధి చేసి పూర్తి చేయాల్సినటువంటి మీరు ఒక ప్రైవేట్ సంస్థ కట్టబెట్టి, ఇప్పటికే ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిన తర్వాత ఆ ప్రాంతంలోకి మత్స్యకారులు వెళ్ళాలన్నా ఎవరు వెళ్ళాలన్నా అసలు వాళ్ళు పనులు ప్రారంభించకముందే, వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ఈరోజు మీరు పోలీసులను పెట్టి మీరు ఎవరు ఈ ప్రాంతానికి రావడానికి లేదు, ఇది నిషిద్ధ ప్రాంతం అని చెప్పి ఇప్పుడే మీరు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. రేపటి రోజు వాళ్ళు పూర్తి చేసి వాళ్ళు దానికి గనక కాంపౌండ్ వాళ్ళు కడితే బహుశా ఈ రోడ్డు మీద కూడా మీరు ఎవరు రావడానికి లేదన్నా సరే ఎవరు రాలేనటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో మీరు సాగర్ డిఫెన్స్కి ఏదైతే కార్యకలాపాలకు ఇచ్చారో దానికి కావాలంటే వేరే అనువైన ప్రదేశం ఉంది, పక్కన సముద్ర తీర ప్రాంతం ఉంది, మీరు దాన్ని ఎక్స్పాండ్ చేయండి, అక్కడ వాడుకోండి, ఇబ్బంది లేదు. కానీ డెవలప్ చేసి మత్స్యకారులకు ఇదిగో మీకు అని చెప్పిస్తే దాంట్లో కొంత భాగాన్ని మేము కొట్టేస్తాము, మేము ఊరికో ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటిది ఈరోజు మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా ఆయన లోకేష్ బాబు వచ్చి ఏ రోజైతే ఇక్కడ ఫౌండేషన్ వేశాడో ఆ ఫౌండేషన్ వేసిన రోజు నుంచే పోలీసులు పహారా గస్తీ కాస్తూ ఎవరిని రానికుండా ఈరోజు అడ్డుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఇది మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆస్తి, కాబట్టి మత్స్యకారులు ఉపయోగించుకోవాల్సిందే, దానిలో ఎటువంటి ప్రైవేట్ కార్యకలాపాలకు అనుమతించేది ఉండదు. ఇటువంటి నేపథ్యంలో మత్స్యకారుల యొక్క వేదన, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఆయన చేసినటువంటి అభివృద్ధిని, దాంతోపాటు ఈరోజు మత్స్యకారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వాటన్నిటికీ పరిష్కారం కనుక్కోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆయన రావడం జరుగుతుంది. ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో పాపం జగన్